ఈరోజు మేమందరం వట్టివాగు ప్రాజెక్టు కింద ఉన్న రైతులందరం కూడా ఆసిఫాబాద్ మండలంలో కానీ రెబ్బెన మండలంలో కానీ వట్టివాగు ప్రాజెక్టు కింద వరి వేసే రైతులందరం కూడా ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. మరి మేము గతంలో కలెక్టర్ గారిని కలిసినప్పుడు మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మాకు నీటి విడుదలకు అవకాశం ఇవ్వండి మేడం అని చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు ఏమన్నారంటే ప్రాజెక్ట్ నిండలేదు, ప్రాజెక్ట్ నిండిన తర్వాత మరి పైనుంచి ఆర్డర్స్ వచ్చిన ప్రకారం మేము ఇస్తాం, ఇప్పుడైతే మీరు ఏం వేయకండి అని చెప్పడం జరిగింది. సరే, దాని ప్రకారం మేము కూడా రైతులందరికీ కూడా చెప్పడం జరిగింది. రైతులు కూడా ఎవరు కూడా ఆ రోజు ప్రాజెక్ట్ నిండలే అనే ఉద్దేశంలో కూడా ఎవరు వేసుకోలే. కానీ వర్షాలు విపరీతంగా పడడం వల్ల వట్టివాగు ప్రాజెక్టు నిండడమే కాక వరద ఉధృతి ఎక్కువ 4 గేట్లు నీటి కిందికి విడుదల చేయడం జరిగింది. ప్రాజెక్టు పుష్కలంగా ఇప్పుడు ప్రజెంట్ నిండి ఉంది. కానీ నిండిన ప్రాజెక్టుకి ఈరోజు మేము కలెక్టర్ గారికి కలిసి వినతి పత్రం ఇస్తే మేము నీరు విడుదల చేయలేము, నీటి విడుదల ఇవ్వలేము, మాకు పైనుంచి ఆర్డర్స్ ఇవ్వద్దని ఉన్నాయి, మేము ఇవ్వమని చెప్పేసి కరాఖండిగా కలెక్టర్ గారు మాకు చెప్పడం జరిగింది. తప్పకుండా మేము గవర్నమెంట్ గారికి ప్రత్యేకంగా విన్నవించుకుంటున్నాం. మేము గతంలో ఎప్పుడైనా కూడా ఇప్పుడే వ్యవసాయ అధికారులను అడగండి, ఇప్పుడే మేము ఈ టైంలోనే మేము వరి నాట్లు వేసుకోవడం జరిగింది. మాకు ప్రాజెక్టు కూడా కుండలా నిండి ఉన్నది. ప్రాజెక్టు కింద నిండి ఉన్న ప్రాజెక్ట్ని మాకు నీళ్ళు ఇవ్వకపోవడం వల్ల ఇప్పుడు చాలామంది రైతులు ఈ వర్షం కానీ ఈ నీటితోటి వరి నాట్లు ఇవి మొలక వేసుకోవడం జరిగింది. కానీ వరి నారేసుకోవాలంటే నీరు కావాలి కాబట్టి ఇప్పుడు నీరు కోసం వస్తే అధికారులు ఇలా చెప్తున్నారు. కాబట్టి దయచేసి మేము గవర్నమెంట్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. వట్టివాగు ప్రాజెక్ట్ కింద చాలా తక్కువ వరి పంట ఉన్నది, కేవలం 1500 నుండి 2000 పంట ఉన్నది. కాబట్టి తప్పకుండా నీరు విడుదల చేయాలని చెప్పేసి గవర్నమెంట్ గారిని, మరి అదేవిధంగా కలెక్టర్ గారిని, వ్యవసాయ అధికారులను కూడా, ఇరిగేషన్ అధికారులందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పుడుగా టెండర్ అయింది. టెండర్ ప్రక్రియ పూర్తయి అక్కడ వర్క్ స్టార్ట్ చేసి కేవలం ఒక రోజులో ఒక 10 గంటలు మిషన్ నడిస్తే ఒక 1/2 కిలోమీటర్ కూడా 500 మీటర్లు కూడా పనిచేయని సందర్భం. కాబట్టి 50 మీటర్లు కూడా పనిచేస్తలేదు. ఇప్పుడు అందరిని అడగండి. కాబట్టి నత్తనడకన పనులు చేయడం వల్ల అది సిల్ట్ కూడా మొత్తం పూర్తి కాలేదు. ఆ పూర్తి చేయాలని చెప్పేసి మేము ఎన్నో సంవత్సరాల నుండి కొట్లాడుతున్నాం. వట్టివాగు ప్రాజెక్టుకు కనీసం గేట్లు లేవు, తుంగ తీయరు, మట్టి పేరుకుపోయి విపరీతంగా ఘోరంగా ఉన్నా కూడా అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదు. ఎందుకు మరి మేము ప్రాజెక్ట్ కింద వరి వేసుకున్నా లేకపోతే ఇంకా వేరే పంటలు వేసుకుందామన్నా కూడా నీళ్లు కావాలి. కాబట్టి వట్టివాగు ప్రాజెక్టు మాత్రం ఘోరంగా నిర్లక్ష్యం చేస్తున్నారు ఈ ప్రభుత్వాలు. తప్పకుండా ప్రాజెక్ట్ని కూడా రిపేర్ చేసి అధికారులు అందరూ కూడా మాకు నీళ్ళు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలంలో ఉన్న వట్టివాగు ప్రాజెక్టు నీళ్లు విడుదల చేయాలని రైతులు ఈరోజు జిల్లా కలెక్టర్ హరితను కలిశారు. హరిత ఐఏఎస్ను కలిసి మా ప్రాంతానికి నీళ్లు విడుదల చేయాలి, వరి సాగు చేసుకోవడానికి సాయం చేయాలని అప్పీల్ చేశారు, వినతి పత్రం ఇచ్చారు. అనంతరం రైతులు నేరుగా కలెక్టర్తో కలిసి తమ ఆవేదన చెప్పే ప్రయత్నం చేశారు. అయితే పైనుండి ఇంకా ఇన్స్ట్రక్షన్స్ రాలేదని, రాగానే దీనిపై సమగ్రంగా తెలుసుకున్న తర్వాత నీటిని విడుదల చేస్తామని అప్పటికే జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చినట్టు తెలిసింది. అయితే రైతులు చాలా క్లియర్గా ఒక విషయం చెప్తున్నారు. 1500 నుంచి 2000 ఎకరాలు ఉన్న వట్టివాగు ఆయకట్టు కింద వరి సాగు జరుగుతుంది. అయితే ఈ 15 నుండి 2000 ఎకరాల నీళ్లకు పొలాలకు నీళ్ళు ఇవ్వడానికి ఇబ్బంది ఏమీ లేదు. ఇప్పటికే ప్రాజెక్టులో నీళ్ళు వచ్చాయి, ఎప్పుడు తరచూ వాగు ద్వారా నీళ్ళు వస్తూనే ఉంటాయి. కాబట్టి నీళ్ళు ఇవ్వడానికి అసౌకర్యం ఉండదని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తే జిల్లా కలెక్టర్ కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది. అయితే ఈ అంశంలో పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళిన తర్వాతనే నేను పక్కాగా మీకు హామీ ఇవ్వగలుగుతానని చెబుతున్నారు. అయితే ఈసారి కొంత వరి నాట్ల అంశంలో కొంత ప్రభుత్వం కూడా చాలా జాగ్రత్తగా ఆలోచిస్తున్నట్టు మనకు స్పష్టమైన సమాచారం ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈరోజు నేరుగా వట్టివాగు నీళ్లు విడుదల చేయాలని జిల్లా కలెక్టర్ను కలిసిన అంశం కొంత చర్చనీయాంశంగా మారింది. రైతులు వెంటనే నీళ్లు విడుదల చేయాలని, నీళ్లు విడుదల చేయకపోతే కష్టంలో ఉన్నామని, ఇప్పటికే గతంలో నీళ్లు విడుదల చేసేది ఈసారి ఆలస్యమైందని నేరుగా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఎప్పటి వరకు సమస్య పరిష్కారం జరుగుతుందో వేచి చూడాలి. ఓటు స్టూడియో.